ఈ రోజుల్లో చాలామంది ఆవేదన. వాళ్ళలో వాళ్ళే మానసికంగా కొన్ని విషయాల్లో ఒక 1000 సార్లు కుంగిపోతుంటారు. ఓపిక ఉన్నవారు ఓడిపోవటం జరగదు. ఓపిక లేనివారు గెలవటం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు. కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. నీకు కష్టం ఇచ్చిన భగవంతుడే నీ కష్టాన్ని తీర్చటానికి ఎవరో ఒక మనిషిని పక్కనే ఉంచుతాడు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి, కానీ అదే ఓటమి గురించి ఆలోచిస్తూ కృంగిపోకు. జీవితంలో కూడా ఓడిపోతావు. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే నీకు మిత్రులను శత్రువులను సంపాదించి పెడుతుంది. మనిషికున్న 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి, 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. కానీ మనిషికున్న ఏకైక నాలిక మాత్రం 2 విధాలుగా మాట్లాడుతుంది. పొదుపు చేసేవారు పేదవారిగా కనిపిస్తూ ధనవంతులవుతారు. ఖర్చు చేసేవారు ధనవంతుల్లా కనిపిస్తూ పేదవారవుతారు. అడగకుండా చెప్పేది అమాయకత్వం. అడిగినప్పుడు తెలిసినా చెప్పనిది అహంకారం. మీ శక్తికి మించిన బాధ్యతలు భుజాలపై ఉన్నప్పుడు సరదాలు సంతోషాలు తరచుగా వాయిదాలు పడుతుంటాయి. జారిపడే కన్నీటి బొట్టు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రం చాలా బరువైనది. బాగుంటే క్షణాలన్నీ వేగంగా గడిచిపోతాయి. బాధించే క్షణాలు మాత్రం కడవరకు మదిలో నిలిచిపోతాయి. ఆరోగ్యం లేని మనిషి జీవితంలో ఏదీ సాధించలేడు. చేతిలోకి రాకముందే దేనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే ఎవరికీ శాశ్వతం కాదు. దారి కనిపించిన తర్వాత మార్గం చూపించిన వారిని పట్టించుకోదు ఈ సమాజం. ఎదుటివారిని నిందించి మాటలతో గెలిచేవాళ్ళు వారి మనసుని ఎప్పటికీ గెలవలేరు. మాటతో చెడిపే మందర్లు సమాజంలో ఎంతోమంది ఉంటారు. అలాంటి వారి మాటలకు మీరు లోబడకూడదు. మీకున్న నమ్మకాన్ని దూరం చేసుకోకూడదు. కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం. కొన్ని సమస్యలకు చిరునవ్వే పరిష్కారం. గమ్యం ఎప్పుడూ మీ గుమ్మం దగ్గరికి రాదు. మీరు కష్టపడి అడ్డంకులు దాటుకొని దాన్ని చేరుకోవాలి. జీవితం నాశనం అవ్వటానికి పొరపాట్లు చేయనవసరం లేదు. తప్పుడు వారితో సావాసం, అలాంటి వారిని నమ్మినా చాలు. ఒక్క ప్రయత్నంలోనే విజయం రాదు. సమస్య తమది కానంత వరకు అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళే. ఆ సమస్య తనకు ఎదురైతే గానీ తెలియదు దానివల్ల కలిగే బాధ ఏంటని. నోటిలో నుంచి వచ్చే మాటని అదుపు చేయగల వాళ్ళు ప్రపంచంలో దేన్నైనా జయించగలుగుతారు. ఎదగాలంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవటం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే నువ్వు గెలవబోతున్నావని అర్థం. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు 2. ఒకటి సంతృప్తి, మరొకటి మనశ్శాంతి. ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తారు. కొన్నిసార్లు కాలం చేసే గాయాల కన్నా కావాలనుకున్న వాళ్ళు చేసే గాయాల వల్లే బాధ ఎక్కువగా ఉంటుంది. మనిషిని పడగొట్టాలంటే ముందు నడుం విరగొట్టాలి. నీ వ్యక్తిత్వాన్ని కూల్చాలంటే నిన్ను రెచ్చగొడితే సరిపోతుంది. కొన్ని కంటికి నచ్చుతాయి, కొన్ని మనసుకు నచ్చుతాయి. కంటికి నచ్చినవి కళ్ళ ముందున్నంతసేపే, కానీ మనసుకు నచ్చింది చిరకాలం మీ మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. మీరు జీరోలో ఉన్నప్పుడు ఖాళీగా తిరిగే దోస్తు కూడా బిజీ అని బిల్డప్ ఇస్తాడు. బంధువులు రాబందులు అవుతారు. ప్రేమ పరాయి వ్యక్తికి లైఫ్ పార్ట్నర్ అవుతుంది. గెలుపు ఒకేసారి అందరికీ సాధ్యం కాదు, కానీ అందరికీ గెలిచే అవకాశం ఉందని మర్చిపోవద్దు. జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత మంచిదో కొన్ని విషయాలు మర్చిపోవటం కూడా అంతే మంచిది. మంచి రోజులు అనేవి అందరికీ వస్తాయి. ఓపికతో ఉన్నవారికి ప్రతిరోజు అద్భుతం. ఓపిక లేని వారికి ప్రతి క్షణం నరకం. బాధల్ని తలుచుకుంటూ జీవితాన్ని భారంగా నెట్టుకురావటం కంటే బాధ్యత అనుకొని సాదాసీదా జీవితం గడిపేయటం ఉత్తమం.
నిజమైన పేదరికం అంటే మీ వద్ద డబ్బు లేకపోవటం కాదు, సద్గుణాలు లేకపోవటం. అపార్థం అగాధం వంటిది. నువ్వు వాస్తవం తెలుసుకోవటానికి ప్రయత్నించే వరకు దాని లోతు పెరుగుతూనే ఉంటుంది. మొహమాటాన్ని వదిలిపెట్టి నో చెప్పటం నీకు అలవాటైన రోజున నీ జీవితంలో సగం సమస్యలు తీరినట్లే. జీవితంలో ఆనందం అనేది నీలో నువ్వే వెతుక్కోవాలి. అది ప్రపంచంలో ఎక్కడా దొరకదు. సలహా ఎంతమందినైనా అడుగు, కానీ నిర్ణయం మాత్రం నువ్వే తీసుకోవాలి. నచ్చిన పనిని ఎవరైనా బాగా చేస్తారు, కానీ ప్రతి పనిని మీకు నచ్చినట్లుగా చేయటమే విజయ రహస్యం. బంధాలు కోల్పోయాక తిరిగి రానివి రెండు: స్వచ్ఛమైన ప్రేమ, పెంచుకున్న నమ్మకం. ఈ రెండింటిని కోల్పోయాక తప్పు తెలుసుకున్నా సరే మునుపటిలా ఉండదు బంధం. అందరూ నడిచే దారిలో వెళ్తుంటే ఎవరో ఒకరు వెనకే ఉంటారు. నువ్వు వెళ్ళవలసిన దారేదో కనుక్కో. అప్పుడే జీవితం సరైన బాటలో సాగుతుంది. ఆనందంతో చప్పట్లు కొట్టినప్పుడు చేతి 10 ఏళ్ళు కలుస్తాయి. గౌరవంగా నమస్కరించినప్పుడు 10 వేళ్ళు కలుస్తాయి. కానీ కన్నీరు తుడిచేటప్పుడు 1 వేలే కదులుతుంది. కష్టంలో మీ వేళ్లే కలిసి రానప్పుడు ఎవరూ తోడు రావట్లేదని బాధపడటం ఎందుకు? అహంకారానికి ఆలోచన ఉండదు, గర్వానికి బాధ్యత ఉండదు, నిర్లక్ష్యానికి రెండూ ఉండవు. ఒకరి గురించి ఎదుటివారిపై ఏమీ తెలుసుకోకుండానే వారిపై నిందలు వేసి వారిని నవ్వుల పాలు చేస్తే మీ జీవితం సంతోషంగా ఉంటుందని ఎలా అనుకుంటున్నారు? చేసిన కర్మ మంచో చెడో వదలదు, వడ్డీ కట్టించుకుంటుంది. నువ్వు మరిచినా కాలం మరవదు. జీవితం ఒక అవకాశం అయితే వదలకూడదు. బాధ్యత అయితే నెరవేర్చాలి. ఆశయమైతే సాధించాలి. శోకమైతే తట్టుకోవాలి. పోరాటమైతే జయించాలి. పయనమైతే సాగిపోవాలి. దేవుడు లెక్కేంటో గానీ మంచివాళ్ళు సుఖపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు ఏవో సమస్యలు, బాధలు వాళ్ళకే వస్తాయి. రోజును ఎలా గడపాలని చూడకు, రోజును ఎలా వినియోగించుకోవాలని ఆలోచించు. జీవితంలో నీ కష్టానికి తగిన గుర్తింపు పొందే రోజు తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు నీ శ్రమను నమ్మి సహనంతో కష్టపడు. నీ కష్టమే నీకు గొప్ప స్థాయినిస్తుంది. ఆనందం వస్తువుల్లో ఉండదు, మనసులో ఉంటుంది. సుఖశాంతులు సంపదల్లో ఉండవు, సంతృప్తి పడటంలోనే ఉంటాయి. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు. సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్లే. సంతోషం లేకుంటే ఎన్ని నిధులున్నా వ్యర్థం. నిజం మాట్లాడి మరియు సరైన మార్గాన్ని అనుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ ప్రపంచానికి చేదుగా కనిపిస్తాడు. నడక నేర్చుకునేటప్పుడు కన్నా నడక వచ్చిన తర్వాతే ఎక్కువ తప్పటడుగులు వేస్తున్నారు చాలామంది. దారి చూపేవారు ఎవరూ లేరు. ధైర్యం చెప్పటానికి ఎవరూ రారు. ఏదైనా నీకు నువ్వే అని గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.